హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ కంప్యూటర్ సైన్స్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు అడిగింది ఇదేనా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ దిస్ వాట్ యు ఆస్క్డ్ ఫర్. ఈజ్ దిస్ వాట్ యు ఆస్క్డ్ ఫర్ అంటే నువ్వు అడిగింది ఇదేనా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ బాట్ వాట్ ఐ ఫౌండ్ దేర్. ఈజ్ దిస్ వాట్ యు వాంట్. ఐ బాట్ వాట్ ఐ ఫౌండ్ దేర్. ఈజ్ దిస్ వాట్ యు వాంట్ అంటే అక్కడ ఏం దొరికిందో అదే తీసుకొచ్చాను, నువ్వు అడిగింది ఇదేనా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ ఆస్క్డ్. డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అంటే నేను అడిగింది ఇది కాదు, నేను ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పింది ఇది కాదు ఇంకొకటి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ సెడ్ బట్ అనదర్ వన్. దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ సెడ్ బట్ అనదర్ వన్ అంటే చెప్పింది ఇది కాదు ఇంకొకటి అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ టెల్ యూ టు బ్రింగ్ దిస్ కూల్ డ్రింక్. ఐ సెడ్ అనదర్ కూల్ డ్రింక్ అంటే నేను చెప్పిన కూల్ డ్రింక్ ఇది కాదు మరొకటి లేదా ఇంకొకటి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ టోల్డ్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను చెప్పింది ఇది కాదు అని అని అర్థం. నెక్స్ట్ వన్, మాట్లాడకుండా ఏదొకటి తీసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టేక్ సంథింగ్ వితౌట్ టాకింగ్. టేక్ సంథింగ్ వితౌట్ టాకింగ్ అంటే మాట్లాడకుండా ఏదో ఒకటి తీసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ సే యూ డోంట్ లైక్ ఎవ్రీథింగ్, ఈట్ ఇట్ బికాస్ ఇట్స్ ఆల్ గుడ్ అంటే నాకు ప్రతిదీ నచ్చదు అని చెప్పకు, తీసుకుని తిను ఎందుకంటే ఇవన్నీ బాగున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వెనెవర్ యూ సే సంథింగ్ యూ డోంట్ లైక్ ఐ ఫీల్ వెరీ యాంగ్రీ. వెనెవర్ యూ సే సంథింగ్ యూ డోంట్ లైక్ ఇట్ ఐ ఫీల్ వెరీ యాంగ్రీ అంటే నాకు ఇది నచ్చదు అని చెప్పిన ప్రతిసారి నాకు చాలా కోపం వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ నాట్ టుడే దెన్ అనదర్ డే. ఇఫ్ నాట్ టుడే దెన్ అనదర్ డే అంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ నాట్ టుడే ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు గో సో ఐ నీడ్ ద మనీ టుడే అంటే ఈ రోజు కాకపోతే నేను అక్కడికి ఎప్పటికీ వెళ్ళలేను, అందువల్ల నాకు ఈరోజు డబ్బులు కావాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టుడే సో లెట్స్ గో అనదర్ డే అంటే ఈరోజు నాకు రావడం సాధ్యం కాని పని, ఇంకెప్పుడైనా వెళ్దాం లేదా మరొక రోజు వెళ్దాం అని అర్థం. నెక్స్ట్ వన్, ముందు ఈ రోజు గురించి ఆలోచించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, థింక్ అబౌట్ టుడే ఫస్ట్ లేదా ఫస్ట్ థింక్ అబౌట్ టుడే అంటే ముందు ఈ రోజు గురించి ఆలోచించు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లెట్ us థింక్ అబౌట్ ఆల్ దట్ లేటర్. యూ టెల్ మీ క్విక్లీ వాట్ వీ షుడ్ డూ నౌ. లెట్ us థింక్ అబౌట్ ఆల్ దట్ లేటర్. యూ టెల్ మీ క్విక్లీ వాట్ వీ షుడ్ డూ నౌ అంటే వాటన్నిటి గురించి తర్వాత ఆలోచిద్దాము, ఇప్పుడు ఏం చేయాలో మనం నాకు తొందరగా చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ స్టిల్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు థింక్ ఇట్ ఆల్ ఓవర్ అంటే ఇదంతా ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉంది. ప్లెంటీ ఆఫ్ టైం అంటే చాలా టైం ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళి ఇంకొకటి తీసుకురా లేదా మరొకటి తీసుకురా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు గో అండ్ గెట్ అనదర్ వన్. యు గో అండ్ గెట్ అనదర్ వన్ అంటే నువ్వు వెళ్ళి ఇంకొకటి లేదా మరొకటి తీసుకురా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఎట్ ఆల్, క్యాన్ యూ గో అండ్ గెట్ మీ అనదర్ డ్రెస్.
ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఎట్ ఆల్, కెన్ యూ గో అండ్ గెట్ మీ అనదర్ డ్రెస్? అంటే నాకు ఈ డ్రెస్ అస్సలు నచ్చలేదు, నువ్వు వెళ్ళి నా కోసం ఇంకో డ్రెస్ తీసుకొస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై డ్రెస్ ఈజ్ ఆల్ టర్న్ అప్, సో ఐ నీడ్ అనదర్ వన్ రైట్ నౌ. అంటే నా డ్రెస్ మొత్తం చిరిగిపోయింది. టర్న్ అప్ అంటే చిరిగిపోయింది. నా డ్రెస్ మొత్తం చిరిగిపోయింది, నాకు వెంటనే ఇంకొక డ్రెస్ కావాలి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.